భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కొత్తకొండ ఆలయంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకొని తమ కొబ్బరికాయ మొక్కులను తెలంగాణ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ ఈవో చైర్మన్, స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ఆలోచించుకోలేదు ఎంత చేయగలం అనేది. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ అనేది ఒకటి, కానీ రాజకీయాల్లో మార్పు రావాలనేటువంటి ఒక సంస్కరణల కోసం ప్రయత్నం చేసే లక్ష్యం రెండవ లక్ష్యం మీద మేము చాలా ప్రాధాన్యత పెట్టి రాజకీయాలు మారాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజలు కేంద్రంగా పాలన సాగాలి, అదేవిధంగా ఎన్నికలు కూడా ప్రజల కేంద్రంగానే సాగాలి అని మేము కోరుకుంటున్నాం. అటువంటి మార్పుల కోసం మా వంతు ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నికలను కూడా సమయం అయితే పడుతుంది. మరి ఒకే రకమైన ఆలోచనలతో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ వారితో కలిసి కొంతమేరకైనా లక్ష్య సాధనలో అడుగు ముందుకు వెళ్ళినాం. దాన్ని ఇంకా ప్రయత్నాన్ని ముమ్మరం చేయటానికి మా వంచన లేకుండా మా ప్రయత్నం చేస్తాం. హైడ్రా తీసుకునే చర్యల పట్ల మీ అభిప్రాయం? ఏదైనా కానీ అక్రమంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించడం అనేది మంచిది కాదు. వాటిని రక్షించుకోగలిగితేనే మనకు మంచి జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నాం కదా, ఖమ్మంలో చాలా పబ్లిక్ చెరువులను, పబ్లిక్ స్థలాలను, నాలాలను ఆక్రమించడం చేత పట్టణం అంతా కూడా మునిగింది. దాదాపు సగం పట్టణం మునిగిందని చెప్తున్నారు అక్కడ ఎవరిని అడిగినా. అంత తీవ్రమైన మునక జరిగిందంటే కారణం అదే. వరంగల్లో కూడా గతంలో మనం చూసినాం. కాబట్టి ఆ నాలాలను మనం కాపాడుకోకపోతే, చెరువుల ఆక్రమణను తొలగించకపోతే అందరికీ నష్టం కదా. అందరి ప్రయోజనాలను చూడాలి మనం. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వనరులను మనం కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం అభిలషణీయమైంది, ఆహ్వానించదగిన పరిణామం. దాన్ని బలోపేతం చేసి సంస్థకు చట్టబద్ధత కల్పించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం, సమర్థిస్తాం. ఉన్న లోపం ఏంటంటే వాళ్ళు ఎంట్రీలు చేసేటప్పుడు తప్పులు జరిగాయి. ఆ తప్పులు జరిగిన వాటిని సరిచేయటానికి అందులో అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పేద ప్రజలు రకరకాల కారణాల చేత సాదా బైనామా కింద భూములు కొన్నారు. వాటి రక్షణకు, వాళ్ళ హక్కుల రక్షణకు ఎటువంటి అవకాశము లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద ప్రజల భూమి హక్కుల రక్షణ కోసం ధరణిలో ఒక మార్గం అనేది లేదు. ఇవాళ ఈ కొత్త బిల్లులో ఆ పేద ప్రజల హక్కుల రక్షణ కోసం కూడా పలు రకాలైనటువంటి చర్యలను వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. అది చాలా ఒక మంచి ఆలోచన. కాబట్టి వస్తున్నటువంటి బిల్లు చాలా వరకు బాగుంది. మేము ఇంకా ఏమన్నా సూచనలు ఉంటే అవి కూడా ప్రభుత్వంకు, అధికారులకు, ఆ బిల్లును రూపకల్పన చేసిన పెద్దలకు కూడా చెప్పి ఆ మార్పులతో దాంట్లో సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా, ప్రతి విషయం మీద కూడా మేము అధ్యయనం చేస్తున్నాం. మా వంతు సూచనలను కూడా మేము ప్రభుత్వానికి అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మేము పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ కొత్త బిల్లు మీద కూడా తప్పకుండా సూచనలు మావి ప్రభుత్వానికి అందజేస్తాం. మంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆహ్వానిస్తాం, దానికి మద్దతు ఇస్తాం. అది ఇంకింత బలోపేతం చేయడానికి మేము చర్యలు కూడా తీసుకుంటాం. వర్షాలైతే కురిసినాయి, ఆ వర్షాలతో పాటు మంచి పంటలు కూడా పండాలి. ప్రభుత్వం కూడా 500 బోనస్ అన్నది సన్నవడ్లకు. ఆ బోనస్ కూడా అందరికీ అంది మేలు జరగాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. స్వామివారికి పూజలు సక్రమంగా జరగాలంటే అయ్యగారుల అవసరాలను కూడా మనం తీర్చాలి ఎప్పటికప్పుడు. మరి అయ్యగారులకు కూడా కొంతమందికి స్కేల్స్ వచ్చినాయి, కానీ ఇంకా కొంతమంది మిగిలిపోయింది. ఆ జీతాలు కూడా కొన్ని సాంకేతికమైన ఇబ్బందుల వల్ల ఫస్ట్కు వస్తలేవు. వీళ్ళకు కూడా ఫస్ట్కు జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వానికి విన్నపాలు అందించాలని చెప్పి మరి అయ్యగారులందరూ కూడా నాకు పత్రం ఇవ్వడం జరిగింది. ఆ పత్రాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎండోమెంట్స్ శాఖ వారితో మాట్లాడి, ఎట్లాగో ఇక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వారి ఇవన్నింటి మీద దృష్టి పెడతారు. కానీ నా బాధ్యతగా నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి పొన్నం ప్రభాకర్ గారి సహాయంతో వారికి తెలియజెప్పి వారికి కూడా న్యాయం జరిగే విధంగా నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నా.